చేస్తున్నావు ఈడ? కూర్చున్నా ఊరినే బైకులు చెప్తా కూర్చున్నా. పెళ్లి చేసుకుంటా అన్నావు, లవ్ చేస్తా అన్నావు, ఏడొచ్చి వాళ్ళని వీళ్ళని చూసుకుంటా కూర్చున్నావు. ఏ మాత్రమైనా న్యాయమేనా నీకు? నేను ప్రేమించానా? నేను ప్రేమించాను చెప్పాను నేను. తిరిగినన్నాళ్ళు తిరిగావు నాయమంటే కుక్క తిరిగినట్టు. కుక్క తిరిగినట్టు. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? కుక్క తిరిగినట్టు తిరిగావుగా. అది కూడా చూడు చెప్పు నువ్వు. అది చూడు, అది కూడా నీలా కలిసిపోయి ఆడ పడుకుంది. నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు అలసిపోయి. నేను పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తానని చెప్పాను. చెప్పలేదా? చెప్పలేదా? దేంతోనో తిరుగుతున్నావు, దేదేదో చేస్తున్నావు. చూసావా? ఏం చూసాను కాబట్టి అడుగుతున్నా. మరి నన్ను ఎందుకు మోసం చేసావు? నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా. నేను పెళ్లి చేసుకున్నా చెప్పలేదా? నేను వేరే వాళ్ళని లవ్ చేస్తుంటే వాళ్ళని వదిలే నేను పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా. 90 ఎకరాల కొబ్బరి తోట ఉంది, 10 ఎకరాల మామిడి తోట ఉంది, 2 ఎకరాల జీడి తోట ఉంది అని చెప్పన్నావు. ఇవన్నీ చెప్పావు. అంకల్ చెప్తా అవసరం కోసం అవసరం తిన్నా నీతో నాకేం పని నువ్వు నన్ను పేరుస్తాను. నాకు పెళ్లి నా మనిషి వస్తుంది మాట్లాడాలా? ఎవతా లంజా కోస్తా దాన్ని నిన్ను ఎర్రిపూకు నాటకాలు దెంగారంటే. బేవర్స లంజలతో తిరుగుతా, బేవర్స కథలు దెంగుతా, నాటకాలు దెంగుతున్నా. ఏంది లంజలు తిరుగుతా? బేవర్స లంజలతో నా ఇష్టం వచ్చి చూసుకుంటాను. నువ్వేంది నాకు పని? నా ఇష్టం వచ్చి చూసుకుంటాను. నాకు పని ఏంది? నాకు కొడతావింది? మైండ్ ఉందా నీకు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? చేయి చూపించి మాట్లాడావనుకో, చేయి చూపించావు ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. మళ్ళీ చూస్తావే కొడతాయింది నువ్వు నన్ను. చూసుకుంటాను కొడతాయింది నువ్వు. నేను రమ్మన్నప్పుడు రాలేదు, నేను తిరిగినంత నువ్వు కుక్కలా తిప్పుకున్నావు. నేను పల్లవిలా నాతో మాట్లాడలా. నేను చెప్పేది ఎన్ని సంవత్సరాలు చదివిస్తే నీ కోసం కాలేజీ తిప్పుకున్నావు, నీ ఇష్టం వచ్చిన కాడికి నీ ఎగ్జామ్ తిప్పుకున్నావు, నీ ఇంటికి తిప్పుకున్నావు, కుక్క గొడ్డల కాడ తిప్పుకున్నావు, అన్ని చోట్ల తిప్పుకొని లాస్ట్ ఎరుపుకొని చేసావు. నాకు ఇష్టం లేదు, నేను మానుకున్నా. ఇప్పుడు నేను 2 రోజులు కనపడి వచ్చి నువ్వు కొడతాయింది. నీలో ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదుగా. నువ్వు సరైన ఒక్కరోజు నన్ను పలికిచ్చావా? ఒక్కరోజు నాతో మాట్లాడావా? ఒక్కరోజు నన్ను దగ్గర తీసి ఏంది పరిస్థితి ఎట్లుండవు ఏందని అడిగావా? అసలు నా కోసం తిరుగుతున్నావు ఎప్పుడు అడిగావా? నా సోషల్ చేస్తా నన్ను కొట్టేందుకు కొడుతుంది ఈ పిల్ల. కొట్టింది ఈ పిల్ల. మైండ్ ఉంది నీకు? మాట్లాడితే పద్ధతి ఉండదు. మాట్లాడేది నా సోషల్ నీకు. దాన్ని నిన్నిద్దరిని ఈడ పడుకోబెట్టి చీలుస్తా. ఎందుకు చీలుస్తా? నీకేం పని? కదా అన్నావు కదా. కొత్త పగల కొడతా అర్థమైంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కొత్త పగల కొడతా దాన్ని కానీ బూతులు అనేది. అవతా లంజా? ఏ లంజితో తిరుగుతున్నావు? దాన్ని తిట్టేది దాన్ని నిన్ను కూడా తిడతా. కాదన్నాను, అవునన్నాను. ఇప్పుడు నేను వచ్చాను. కాలేజ్ చుట్టూ గేట్లు కాపలా కాపించావు. కాలేజీలో గేట్లు కాపలా కాపించావు, అన్ని తిప్పించుకున్నావు. లాస్ట్ కాలేజీలో గేట్లు కాపలాలు కాసాడు, ఇంటి దగ్గర వాచ్మెన్ గా చేశాడు, తోటల్లో వాచ్మెన్ గా చేశాడు. ఇన్ని చేసినోడివి ఇప్పుడు ఎందుకు ఎడొచ్చుకొచ్చున్నావు? మరి నువ్వు కాదన్నప్పుడు నా బాధలో వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వస్తారు నీకు? ఒక టైం ఉంటది, ఆ టైం దాకా వెయిట్ చేస్తే మన కోసం ఎదురు చూస్తున్నారని ఎవరైనా వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి అలా అని చెప్పి దేంతో పడితే మరి ఇప్పుడు నువ్వు అన్నావు కదా, పట్టుకొని ఆగు, పట్టుకొని లేపుతా పైకి, పట్టుకొని లేపుతా పైకి. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్.
అంత నీకెందుకు కష్టాలు చేసావంటే నేను కాదనుకున్నా నువ్వు నాకు ఏది నువ్వు కాదనుకునేది ఏంది? రమ్మని లంజి ఎవరో కొత్త పగల కొట్టి వదులుతా బేవర్స లంజని మళ్ళీ అది జరగొడతాను నువ్వు వచ్చింది మళ్ళీ మధ్యలో రమ్మని ఆ లంజని దాన్ని జరగొడతావా రమ్మని ఆ లంజని నువ్వు కదలకో నువ్వు మాట్లాడతావు లంజి అవతైతే వచ్చి నీతో మాట్లాడిద్దో నీ కొత్త దాని కొత్త ర్యాంప్ మొత్తం మూగిపోతే చూద్దు తర్వాత బూతులు అంటే నువ్వు నేను అంతే మాట్లాడతా బూతులు నేను నాకు నచ్చినట్టు మాట్లాడతావు నన్ను పెళ్లి చేసుకుంటా అని నన్ను జోలికి వెళ్తావు నువ్వు నన్ను తిడతావు నన్ను కొడతావు దాన్ని తిడతావు ఎందుకు ఏదైనా నీకేం పని నాకు నీకు ఏం హక్కు ఉంది ఏనాడన్నా నా దగ్గరికి వచ్చి తిన్నావా లేదన్నా గేట్ల కాడ కాపలు కాపించావా ఇంటి ముందే స్కూల్ కాడ కాపలు కాపించా ప్రైవేట్ కాలిమెంట్ కాడ అన్ని చోట్ల తిప్పుకుని నీ ఇష్టం చేసుకుని కాయాలి మరి తప్పదు ఏది నీ కాలిమెంట్లకేనో నీ కాలేజీలకేనో నీ గేట్లకి అతను కాపలా ఉన్నా నేను అప్పుడు బాగుంది నీ అందం ఉందని నీ సోకు ఉందని ఆస్తి ఉందని ఎదురుపడ్డావు నీ ఆస్తి నీ అందం నీకు అడుగుకొని వద్దాం వెళ్ళిపోయాగా మళ్ళీ ఆయమ్మ జోలు ఎందుకు నా జోలు ఎందుకు కొడతావింది సరే రమ్మను ఇక్కడే కూర్చుంటా నేను నీతో పాటు రమ్మను అది ఎవరితో రమ్మను ఫస్ట్ నీకు మాట్లాడొద్దు ఫస్ట్ రమ్మను తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా కొద్దిగా మాట్లాడాలంటే మర్యాద చెప్తున్నా నేను ఇప్పటివరకు నువ్వు నాకు కాదు నన్ను అన్ని చేసావు ఇప్పుడు కొట్టేవు ఇన్ని చేసావు ఆడమడిచి మగవాడిని కొట్టేవు నీ పాప నీదే వెళ్ళిపో నీతో నా పని లేదు నా మనిషి వెళ్ళిపో పాపమా పాపం అంటే ఎలా ఉంటది అనుకో నేనేం గుర్తుకో నన్ను తిప్పినప్పుడు తెలియదా పాపం అంటే ఎలా ఉంటది పాపం ఎలా ఉంటది ఇది రాశారు ఇదే నా పాపం అని తిప్పుకున్నావు ఆడు కూర్చోబెట్టావు వేడు కూర్చోబెట్టావు బువ్వ నీళ్ళు లేకుండా ఎన్ని బాధలు పడ్డాను అప్పుడు పాపం నీ గురించి నాకు 100 చెప్పారు ఎవడాడు నీ గురించి 100 చెప్పారు నువ్వు తాగుబోతాడు అని తిరుగుబోతాడు అని నువ్వు ఏది పడితే అది చేస్తావని నువ్వు తాగుబోతాడు అని తిరుగుబోతాడు అని నువ్వు ఏది పడితే అది చేస్తావని అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు గుడిసేదని రోడ్డుని పోయే నల్ల కుక్కను వదలవని 100 చెప్పారు అయినా కూడా నేను ఇవన్నీ వదిలేసి పోలే పాపం అని చెప్పాను ఎన్ని చెప్తేనే నువ్వు మానుకున్నావు నేను ఏదో నా దారిని వెళ్తుంటే నువ్వు నా కోసం వచ్చి దీన్ని అల్లరి చేయాలని నన్ను అల్లరి చేయాలని నువ్వు ప్రత్తున్నావు కానీ నీకు ఇష్టం నువ్వు రావట్లా దేంతో తిరుగుతున్నావు నీకు ఇష్టం నువ్వు రాలా నేను ఇతను నన్ను మోసం చేసేది నా కోసం తిరిగి ఈ రోజు ఇలా క్యారెక్టర్ కాబట్టి ఈయన్ని ఎక్కడ అటు బానికూడదు నా దగ్గర రానికూడదు అని చెడగొడాలని చెప్పుని ఇంటి గుడికి బంది కూడా చేదంగా నువ్వు వచ్చి పొలాలు పెట్టి దానికి తగబి గొద్ద మూసుకొని ఫస్ట్ దాన్ని పిలిపించు గొద్ద మూసుకుని దెంగుని దాన్ని పిలిపించు గొద్ద మూసుకొని ఫస్ట్ దాన్ని పిలిపించు గొద్ద మూసుకుని దెంగుని దాన్ని పిలిపించు ఏంట్రా ఇది వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు ఇదో నేను అక్కడే ఉంటాను ఆ లంజి అవతారు అనే లంజిని నేను ఇద్దరు కొత్త పగల అసలు వెళ్ళేదాన్ని ఎండకి నేను రాలేను రా ఎందుకు రావాలి మూసుకొని ఎడకరా ఏంది నువ్వు బెదిరిస్తా బూతులు అంటావు బూతులు అంటే బూతులేంది నీ బూతులు ఏది చెప్పు నాకు ఎంత పట్టుకుంటావో మళ్ళీ చెప్పినా ఎంత పట్టుకుంటావో అంత పట్టుకుంటే బాగుండిద్ది ఎర్రిపూకు లంజావారాలు లంజి డ్రామాలు దెంగావంటే ఇప్పుడు నువ్వు కావాలని చెడగొడతానికి వచ్చినట్టు కొంత కానీ నీకేం నా మీద ఇష్టమే నువ్వు రాలా చెడగొడతానికి వచ్చావు నువ్వు వచ్చిద్దా అమ్మాయి వెళ్ళిపో నువ్వు దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు నీ దెబ్బ నేను చూసి సందు నుంచి వచ్చింది ఏ గొంతులోకి వచ్చింది సందు నుంచి వచ్చింది ఏ గొంతులోకి వచ్చింది అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా కిషోర్ దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని మరి బూతులు అంటే ఏ సందులోకి వచ్చింది నందా ఏంది నీ జోలికి వచ్చిందా నీ పస్తాపు వచ్చిందా నేను ఒకటి చెప్తాను నీ గుద్దలో దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే నువ్వు దాన్ని పిలిపించేడకి ఎందుకు ఇప్పుడు పిలిపించి దాన్ని నీ చేత తిట్టించి మళ్ళీ నాకు దూరం చేసుకోమంటా పిలిపించి ఫస్ట్ అమ్మో నేను నాటినాయి నువ్వు రాక దాన్ని రానికుండా నన్ను నాశనం చేస్తాను నువ్వు నీ తనకని తెలుపు నేను పిలిపిను నేను మగకుండా కాదు దానికి తెలుసు నీకు తెలుసు కానీ నువ్వు దూరం వెళ్ళిపో నీ దారిని వెళ్ళిపో ఇంకోసారి కామెంట్ చేసావా తీసుకుని వెళ్ళిపోయి వారం 3-4 రోజులు రాసు ఇంట్లోంచి వారం 4-5 రోజులు రాసు ఇంట్లోంచి తలుపులేసి తాళం పడింది మళ్ళీ చదువుతున్నా మళ్ళీ రిపీట్ చేసి చదువుతున్నా నీ గుద్దలో దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే నీ గుద్దలో దమ్ము దాని గుద్దలో దమ్ము నా దగ్గరకు వచ్చి మాట్లాడండి ఓకేనా అంటే మీ ఇద్దరం ఎదురు పట్టాలా అయితే మీ ఇద్దరు ఇష్టపడి వచ్చి ఎదురు మట్ట నీకు ఇష్టమైతే మీ ఇద్దరు ఉండాలా
అంతే మరి. దానికి కొత్త చీల్చి నీకు ర్యాంప్ మోత మోగిపోతే చూద్దు కదా సంగతి. అర్థమైందా? ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. దెంగు చేసుకో చేసుకోపో.